2004లో చిరంజీవి నటించినటువంటి అంజీ సినిమా రిలీజ్ అయింది. అలాగే ప్రభాస్ నటించినటువంటి వర్షన్ సినిమా రిలీజ్ అయింది. అప్పుడు ప్రభాస్ ఎదుగుతున్నాడు. మరో పక్కనైతే మరి నరసింహం బాలకృష్ణ నటించినటువంటి లక్ష్మీ నరసింహ సినిమా రిలీజ్ అయింది. ఈ 3 సినిమాల్లో ఆ రోజు వర్షం బాగా ఆడింది, అలాగే లక్ష్మీ నరసింహ కూడా బాగా ఆడింది. అంజీ మాత్రం ఆశించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేకపోయింది. అలాగే ఈ సంవత్సరం కనుక జరిగినట్టయితే మరి థియేటర్స్ వాటి సరిపో ఫస్ట్ పాయింట్. సెకండ్ అంటే ఏదో ఒక సినిమా దెబ్బతింటుంది కాబట్టి వాటిని ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా అంతకుముందు డిసెంబర్లోనే వండర్స్ క్రియేట్ చేసింది కాబట్టి ఈసారి కూడా డిసెంబర్లోనే రిలీజ్ చేస్తున్నారు. బాలకృష్ణ కొన్న స్వభావం ఏంటంటే ఆయన సినిమా కనుక రిలీజ్ అయితే అదే సంక్రాంతి పండుగ. డిసెంబర్లో రిలీజ్ అయితే సంక్రాంతి పండుగ వచ్చినట్టే అభిమానులు కూడా భావిస్తారు. పైగా పోటీ కూడా ఉండదు. పైగా సంక్రాంతి బరిలో కనుక దిగితే మరి సంక్రాంతికి అసలు యాక్చువల్గా ఒకప్పుడు దాసనాలు ఏం చెప్పేవాళ్ళంటే పెద్ద హీరోలంతా సంక్రాంతి పండుగ సినిమాలు రిలీజ్ చేయకూడదు, చిన్న సినిమాలకు అవకాశాలు ఇవ్వాలి అని చెప్పేవాళ్ళు. పెద్ద హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడే సంక్రాంతి పండుగ అని కూడా ఆయన చెప్పేవాళ్ళు. ఆ ఆశయాల్ని మట్టపెట్టించుకుంటే బాలకృష్ణ డిసెంబర్లోనే సంక్రాంతి తీసుకొస్తున్నారని చెప్పి మనం చెప్పొచ్చు.